సోషల్ మీడియాలో జాతి వ్యతిరేక పోస్టులు పెట్టినట్లు తేలితే వీసాలు మంజూరు చేయమని యుఎస్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో శాశ్వత వీసాలకి కూడా దారులు మూసుకుపోయేవే ఉన్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్ వీసాలు మొదలుకొని గ్రీన్ కార్డ్స్ వరకు అందరి సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచుతున్నామని తెలిపారు. అనంతపురం జిల్లా పామిడి మండలం కొండాపూర్లో కూలిన మట్టి దింపే ఘటన జరిగింది. ఇటీవల వర్షానికి బాగా నానిపోయి మిద్దె కూలడంతో ముగ్గురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. అనంతరం గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన దంపతులు కుమార్తె భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పై నుంచి ఓ మహిళ నదిలోకి దూకింది. మేక దివ్య అనే మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. సకాలంలో స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆ మహిళను రక్షించారు. పోలీసులు చాకచక్యంగా డ్రోన్ ద్వారా బెలూన్లను పంపించి మహిళను రక్షించే ప్రయత్నం చేశారు. నదుల నుండి ఒడ్డుకు చేర్చిన బలగాలు వివరాలు సేకరించి పోలీస్ స్టేషన్కు పంపించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. హైదరాబాద్ రాష్ట్రంలో 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్టర్ అయిన వాహనాలన్నీ ఖచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు అమర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సెప్టెంబర్ 30 వరకు తుది గడువు విధించింది. వాహన యజమానులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. టూ వీలర్స్కు 320 రూపాయల నుంచి 380 రూపాయల వరకు చెల్లించాలని రవాణా శాఖ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించింది. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో తాగునీరు లభించకపోవడంతో ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లు, మినరల్ వాటర్పై ఆధారపడుతున్నారు. అయితే నగరంలో సరఫరా చేసే నీటి నాణ్యతపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఆ నీటిని తాగే ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గత 10 రోజులుగా నగరంలోని చాలా చోట్ల డయేరియా కేసులు నమోదయ్యాయి. ఎలాంటి శుద్ధి చర్యలు తీసుకోకుండా బోర్డు నుంచి నేరుగా నీటిని పంపి సరఫరా చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ప్రభుత్వం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యాబోధనతో యంగ్ ఇండియా స్కూల్ ప్రారంభించాలని మొదట నిర్ణయించింది. మొత్తం 200 సీట్లతో 100 సీట్లు పోలీస్ సిబ్బంది పిల్లలకు, మిగతా 100 సీట్లు సాధారణ పౌరుల పిల్లలకు కేటాయించారు. పోలీస్ కోటాలో అమరవీరుల కుటుంబాలు, హోంగార్డుల నుంచి ఎస్పీ స్థాయి అధికారుల పిల్లలు చదువుకునే అవకాశం కల్పించారు. 3 పిల్లలున్న మహిళ మతం మారి 18 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకుంది. విస్తురుపోయే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని అమ్రేహా జిల్లాలో చోటు చేసుకుంది. ఏప్రిల్ 4న వికలాంగుడైన తన రెండో భర్త తౌఫీక్కు ఆమె విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని మూడో పెళ్లి చేసుకున్నది. ఈ పెళ్లి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. శాంటో డొమింగో డొమినికన్ రిపబ్లిక్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నైట్ క్లబ్ లో కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో పైకప్పు కూలింది. శిథిలాల నుంచి చిక్కుకున్న వారి కోసం పోలీసులు రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 184కు చేరినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో మురాంగే గాయకుడు రుబీ పెరేజ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మల్కాపురం ప్రకాష్ నగర్లో గ్రామ సింహాలు స్వయం విహారం చేస్తూ చిన్నారులపై దాడి చేశాయి. శునకాల దాడిలో గాయపడిన చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తల్లిదండ్రులు తరలించారు. ప్రజారోగ్య అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. వీధుల్లో కుక్కలు పెరిగిపోవడం వల్లనే ఈ దాడులంటూ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. పాఠశాలకు సెలవులు కావడంతో పిల్లలు వీధుల్లోకి వెళితే చాలు దాడి చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బళ్ళారి జిల్లా అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డగా మారింది. మట్కా, పేకాట, జూదాలు యథేచ్ఛగా కొనసాగుతుండటంతో పాటు స్పా మసాజ్ పేరుతో వేశ్యవాటిక తరహాలో అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులు తనిఖీల్లో బయటపడుతున్నాయి. గతంలో స్పా మసాజ్లు చేయించుకునేందుకు బ్యాంకాక్ వెళ్లేవారికి లేదా బెంగళూరు వెళ్లేవారికి ఆ కష్ట నష్టాలు లేకుండా బళ్ళారిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ లాడ్జి యాజమాన్యులు డబ్బుల కోసం వేశ్యావాటిక తరహాలోనే స్పా మసాజ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. నగరంలో పేరుగాంచిన ప్రముఖ లాడ్జీల్లో స్పా మసాజ్ సెంటర్లు ఉన్నట్లు బహిరంగానే ఫ్లెక్సీలు పెట్టి మరీ స్పా మసాజ్ వ్యాపారాలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా బళ్ళారిలో స్పా మసాజ్ సెంటర్ల పేరుతో లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
న్యూఢిల్లీ వైద్య రంగంలో తెలుగు బాలుడు సిద్ధార్థ్ నంద్యాల ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్లో నివాసం ఉంటున్న 14 ఏళ్ల సిద్ధార్థ్ వైద్య రంగాన్ని అబ్బురపరిచారు. అతడు ఆవిష్కరించిన యాప్ మనిషి గుండె ఆరోగ్యాన్ని నిర్ధారిస్తున్నది. సార్కేడియన్ ఏఐగా పేరు పొందిన ఆ పరికరం 7 క్షణాల పాటు గుండె చప్పుడు విని అది ఆరోగ్యంగా ఉన్నదా లేదా, వ్యాధి బారిన పడిందా అన్నది వెంటనే తేల్చేస్తుంది. వైద్య రంగానికి సహాయకరంగా ఉండేందుకే దీనిని అభివృద్ధి చేశానని, సొంతానికి కాదని సిద్ధార్థ్ స్పష్టం చేశారు. పెద్దపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బిడ్డకు ఉరివేసి తాను ఉరేసుకొని తల్లి ఆత్మహత్య చేసుకుంది. టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న జూలపల్లికి చెందిన వేణుగోపాల్ రెడ్డి ఎల్ఐసిలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. 4 సంవత్సరాల క్రితం సాహితీ రెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు రితన్యారెడ్డి ఉంది. అయితే రాత్రి కూతురికి ఉరివేసి తల్లి సాహితీ కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుసైడ్కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వీరులపాడు మండలంలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ను తలపిస్తున్నాయి. ఇటీవల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్లు నిర్వహించరాదనే నిబంధనలను వెల్లడించారు. కానీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా బార్ అండ్ రెస్టారెంట్లను తలపించే విధంగా మద్యం దుకాణాన్ని నిర్వహిస్తున్నారని స్థానికులు తెలిపారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. చైనా కొత్తగా రూపొందించిన ఓ యుద్ధ విమానం వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ విమానానికి 3 ఇంజన్లు ఉండడంతో పాటు తోక లేకపోవడం ప్రత్యేకంగా నిలిచింది. పశ్చిమ దేశాలకు చెందిన నిపుణులు దానిని 6వ తరానికి చెందిన J-36గా అభివర్ణిస్తున్నారు. ఈ విమానం సిచువాన్ ప్రావియన్లోని చెంగ్యూ ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీ రన్వేకు వెళ్లే క్రమంలో ఓ జాతీయ రహదారిపై అతి తక్కువ ఎత్తులో ప్రయాణించింది. దాన్ని కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. హైదరాబాద్ కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రశాంత్ నగర్లో గల కాపర్ రీసైక్లింగ్ యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ₹1 కోటి విలువ చేసే కాపర్ స్కాప్ అగ్నికి ఆహుదైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.